మిథాలీ రాజ్, స్మృతి మందన, షఫాలి వర్మ భారత్ క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు. ఆ వరుసలో చేరేందుకు సంసిద్దమవుతోంది తెలుగు తేజం. అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తోంది పల్లెటూరు నుంచి మొదలైన క్రీడా కుసుమం. ప్రపంచ వేదికపై పరుగుల వరద పారిస్తోంది. మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో తొలి శతకం నమోదు చేసి సువర్ణ అక్షరాలతో తన పేరు లిఖించుకుంది. ఆ యువ సంచలనం గొంగడి త్రిషపై కథనం. త్రిష తెలంగాణలోని భద్రాచలంలో జన్మించింది. ఈమె తండ్రి రామిరెడ్డికి ఆటలంటే ఇష్టం. ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్న తండ్రి ఆమె ప్రతిభను గుర్తించి రెగ్యులర్ గా క్రికెట్ ఆడేలా ప్రోత్సహించి ఉద్యోగం వదిలేసి కూతురికి క్రికెట్ లో శిక్షణ ఇప్పించేందుకు భద్రాచలం నుంచి సికింద్రాబాద్ కు చేరుకున్నాడు. 7 సంవత్సరాల వయసులో త్రిష సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేరింది. క్రికెట్ తో పాటు చదువును కూడా కొనసాగించింది త్రిష. ఇంట్లోనే ట్యూషన్లు పెట్టించుకుని మరీ పరీక్షలు రాసేది. ఈ క్రమంలోనే 8 ఏళ్లకే తెలంగాణ స్థాయిలో పాల్గొని ఉమెన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచింది. 2014 నుంచి క్రికెట్ టోర్నీలకు వెళ్లడం ప్రారంభించింది. ఇందుకోసం మొదట ప్లాస్టిక్ బాల్ బ్యాట్ తో సాధనం చేసిన త్రిష ఆ తర్వాత టెన్నిస్ బాల్ తోనూ సాధన చేసింది. రోజుకు 200 నుంచి 300 బంతులను ఎదుర్కొనేది. ఉదయం 4 గంటల పాటు, సాయంత్రం 4 గంటల చొప్పున రోజుకు 8 గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేసేది. ఈ క్రమంలో అండర్-19, 23తో పాటు సీనియర్ ఛాలెంజ్మెంట్ టోర్నీలో మంచి ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డును దక్కించుకుంది. అలా సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఈ ప్రపంచ కప్ లో 4, 27, 49, 40, 110, 35, 44 ప్రతి మ్యాచ్ లో త్రిష తనదైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. ఇందులో ఓ సెంచరీ ఉండటం విశేషం. స్కాట్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో 59 బంతుల్లో ఏకంగా 110 పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. ఆమె 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసింది. మహిళా అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేసి సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. బౌలింగ్ లో కీలక వికెట్లు తీసి సత్తా చాటింది. గతంలో అండర్-19 మహిళా ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది త్రిష. అలాగే 2 ఏళ్ల క్రితం జరిగిన అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2023లోనూ కప్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించింది. దిగ్గజ క్రికెటర్లు కూడా ఈమె బౌలింగ్ నైపుణ్యం, బ్యాటింగ్ మెరుపులకు ఫిదా అయిపోయారు. ఇప్పుడు యావత్ భారతదేశమంతా సీనియర్ ఉమెన్ ఇండియన్ టీంలో ఆమె అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన త్రిష మున్ముందు మరెన్నో అద్భుత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తుంది మా కైజర్ న్యూస్. Stay tuned for Trisha and his father exclusive interview.